చక్కగా బ్యాగ్ వేసుకొని మాస్కోకి వెళ్ళారు. లొకేషన్లు స్పాట్లు గిట్ల అన్ని చాలా అద్దరిపోయి. ఎవరైతే అమ్మాయి మీకు టూర్ గైడ్ లో ఉందో ఆ అమ్మాయి మీకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి కూడా మీరు బాగా నచ్చారు. ఆ అమ్మాయికి జనరల్ గా భారతీయులు అంటే చాలా ఇష్టం అనుకోండి. అక్కడ ఉండే ఓల్డ్ లేడీ మీకు రోజు ఇస్తుంటే ఒకటి కాదు 2 ఇవ్వండి, నా లోపల ఒక్క రోజుతో నా ప్రేమను నేను వ్యక్తం చేయాలని చెప్పి 2 తీసుకున్నారు. అప్పటికే ఆవిడ వద్దని చెప్తానే ఉంది, అయినప్పటికీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఈ 2 రోజులు పట్టుకొని మీరు ఆ టూర్ గైడ్ దగ్గరికి వెళ్ళి అలా మీరు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టారు. ఆవిడ తీసుకొని చూసి కింద నుంచి పైదాకా మిమ్మల్ని చూసి 6 రోజులు మీ మొహం మీద కొట్టి అలా వెళ్ళిపోయింది. మన భారతదేశంలో రాజ్యాంగంలో లేని రూల్ ఒకటి ఉంది. మనకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినా, లేదా మనం రెస్పెక్ట్ చేసే వ్యక్తి అయినా, భారత ప్రధాని అయినా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక గెస్ట్గా అతిథి దేవో భవ అంటాం కానీ అన్ని రకాల స్వీట్స్ హాట్స్ అన్ని పెడతాం కానీ లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్పులు వేసుకొని వస్తే మనకి లోపల కొంచెం గిచ్చినట్టు అవుతుంది. ఆ మాత్రం మేనర్స్ లేవా ఈ వ్యక్తికి అనుకుంటాం, అవునా కదా? మీరే చెప్పండి. పెద్ద స్థాయి వ్యక్తి అయితే డైరెక్ట్ గా మనం వెళ్ళి చెప్పం కానీ మన ఫ్రెండ్ అయితే డైరెక్ట్ గా రే బయటకు వెళ్ళి చెప్పులు వేసారా అని చెప్తాం మనం. ఇది మనం ఈ దేశంలో ఉన్నాం కాబట్టి మనకి చాలా కామన్ ఏమో కానీ బయట దేశాలు దే డోంట్ అండర్స్టాండ్. ఇన్ఫాక్ట్ బరాక్ ఒబామా గారు, మిషెల్ ఒబామా గారు ఇండియాకి వచ్చినప్పుడు కూడా హుమాయూన్ టూంకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పులు బయటకు వదిలేసి లోపలికి వెళ్ళారు. ఇది ఆ టైంలో న్యూయార్క్ పోస్ట్ బాగా కవర్ చేసింది కూడా. ఇది 2010 నాటి మాట. ఇది ఈ టాపిక్ నుంచి నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇవాళ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ భారతదేశం గురించి కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం ఫాలో అవ్వాలో మన అందరికీ చాలా బలంగా తెలుసు. మనకి ఏదైనా ప్లేట్లో భోజనం ఉంటే దాన్ని ఫినిష్ చేసి వదలాలనుకుంటాం మనం, ఎందుకంటే ఆ భోజనాన్ని వేస్ట్ చేయం మనం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం. కానీ ఇదే మనం చైనాకి వెళ్ళి చేస్తే ప్లేట్ మొత్తాన్ని ఫినిష్ చేసి నీట్గా వాళ్ళకి చూపిస్తే ఆ హోటల్లో వడ్డించిన వ్యక్తి ఒకటే మాట అంటాడు, అంటే నేను నీకు అంత తక్కువ వడ్డించానని చెప్పి, నేను అంత పిసినారు అని చెప్పి నువ్వు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నావా అని లోపల ఆయన ఉంచుకుంటాడు. ఆయన ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంది. అండ్ యాజ్ ఇండియన్స్ మనం అవి విన్నప్పుడు మనం షాక్ అయ్యే విషయాలు ఉంటాయి కదా, అది ఈ వీడియోలో క్లియర్ గా మాడుకుందాం మనం. 1 by 1 మీకు చెప్తే ఒక 20 దేశాలకు సంబంధించి మనం మాడేసుకుందాం. 20 కంట్రీస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఇవాళ ఈ వీడియో, ఎందుకంటే మనలో చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు, లేదా ఇప్పటికే బయట దేశాల్లో ఉండే వాళ్ళు ఉంటారు. మనకే తెలియకుండా ఆ దేశం వాళ్ళని అఫెండ్ చేస్తుంటాం మనం. వెన్ ఇన్ రోమ్ బీ ఏ రోమ్ అని చెప్పి ఊరికే అనలేదు కదా. ఒక దేశపు నేల మీద మనం ఉన్నప్పుడు ఆ నేలకు ఉండే ప్రిన్సిపల్స్ మనం గౌరవించాలి. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఐఎమ్ ఎ స్టాంచ్ బిలీవర్ ఆఫ్ దాట్. అందుకని వాటి వీడియో వాల్యూ ఇవ్వడంతో పాటు ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. అందుకనే మన కాంటెంట్ ని వాల్యూటైన్మెంట్ అంటుంటాయి. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, మనల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ నుంచి ఎడ్యుకేట్ చేసే వీడియోస్ వరకు. మరి ఇలాంటి వీడియోస్ మీరు రోజు మిస్ అవ్వకూడదు అనుకుంటే నేను వీడియో పెట్టి మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మొదలు పెడతా. నేను రీసెంట్ గా నేను ఐ థింక్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో యూఎస్ఏ అండ్ జపాన్ ట్రిప్కి వెళ్ళాను. నేను ఐ వెంట్ టు కాలిఫోర్నియా. అక్కడ కొన్ని రోజులు ఉండి ఈ లాస్ ఏంజలీస్, లాస్ వేగస్, శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ చూసుకొని అటు నుంచి జపాన్ వెళ్ళి టోక్యోలో ఒక 4-5 రోజులు ఉండి తర్వాత ఇండియా వచ్చేసాను నేను. ఇప్పుడు ఈ 2 దేశాల్లో 2 డిఫరెంట్ ఐడియాలజీస్ చూసే ఒకటే విషయానికి సంబంధించి, ఒకటే టాపిక్ కి సంబంధించి, అది టిప్స్. రెగ్యులర్ గా మన భారతదేశంలో ఎలా ఉంటుంది, మన హోటల్కి వెళ్తాం, తింటాం, మనం ఆ వడ్డించిన వ్యక్తి మనకు నచ్చిన, ఆ ఫుడ్ మనకు నచ్చిన, ఆయన మనల్ని బాగా చూసుకున్నాడు, హాస్పిటాలిటీ ఉంది అని మనం అనుకున్నా, ఒక టిప్ ఇస్తాం మనం. ఆ టిప్ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని ఉండదు. అసలు టిప్ ఇవ్వకూడదు అనుకున్నా కూడా లేచి వచ్చేయచ్చు. ఇది జనరల్. బట్ ఏమాత్రం కొంచెం ఎటికెట్ ఉంటే కొంచెం టిప్ ఇస్తాం మనం. అది ఎంత అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ యూఎస్ లో మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, మినిమం 15-20% టిప్ మీరు ఇవ్వకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని కింద నుంచి పైదాకా ఎవడీడు అన్నట్టు చూస్తాడు. ముఖ్యంగా కొంచెం మిడ్ రేంజ్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు మనం వెళ్తే. A growing number of folks are fed up with tipping. If I have to do something, I'm not tipping. అంతెందుకు మనం రెగ్యులర్ రెస్టారెంట్స్కి వెళ్తుంటాం కదా, అక్కడ వాళ్ళు ఈ కార్డ్ రీడింగ్ మెషిన్ ఇచ్చినప్పుడు అక్కడే ఉంటుంది మీరు ఎంత టిప్ ఇద్దాం అనుకుంటున్నారని. 5%, 10%, 15-20 అలా ఉంటుంది. అందులో ఒకవేళ 5% కానీ మీరు బై మిస్టేక్ కొట్టారా, అవతలాడు ఒక మాట అన్నా అనేస్తాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇది నేను పర్సనల్ గా చూడకపోయినా నా ముందు జరిగిన వాళ్ళు నేను చూశాను. నేను ఇన్ఫాక్ట్ జూన్ 2023లో ఒక బ్రిటిష్ కపుల్ యూఎస్కి వెళ్ళింది. ఇలాగే మంచిగా బిల్ చేసి ఫుడ్ తిని టిప్ వదలకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. టిప్ దగ్గర 0 అని రాసి, అప్పుడు అక్కడ ఉండే వెయిటర్ ఉంటాడు కదా, ఆ రిసీట్ ని ఆన్లైన్ లో పెట్టి ఇంటర్నెట్ లో వైరల్ చేశాడు. మొత్తం యూఎస్ కి సంబంధించిన వాళ్ళందరూ, మొత్తం యూఎస్ లో ఉండే వాళ్ళందరూ చీలిపోయారు. ఒక వర్గం వాళ్ళు ఏమంటారు, అసలు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారు, మినిమం టిప్ ఇవ్వకుండా ఎలా అని ఒక సైడ్ వాళ్ళంటే, వాళ్ళకి మన ఆచారాలు ఆనవాయితీలు తెలుసా ఏంటి, వాళ్ళ మీద మీరు ఎందుకు ఇలాంటి విషయాన్ని చిమ్ముతున్నారని చెప్పి ఇంకో వర్గం ఉంది. 2003 మాట ఇది, 2003. సరే యూఎస్ అయిపోయింది, అలా జపాన్ వచ్చాను నేను. అక్కడ టోక్యోలో ఒక రెస్టారెంట్ లో ఒక బై మిస్టేక్ ఒక టిప్ అలా వదిలాను, తెలీదు. ఇక్కడ కూడా వదిలాడేమో అనుకుని వదిలితే ఆ వెయిటర్ పరిగెట్టుకుంటూ వెనకాతలు వచ్చి మరి సార్ మీరు మర్చిపోయారు డబ్బులు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే జపాన్ లో టిప్స్ అనేది చాలా అఫెన్సివ్ గా వాళ్ళు చూస్తారు. మేము కష్టపడుతున్నాం కదా, మాకు జీతం వస్తుంది కదా, మీ టిప్ మీద మేము బ్రతకాల్సిన అవసరం లేదు అనే ఒక మెంటాలిటీ ఉంటుంది జపాన్ లో అని. 2 డిఫరెంట్ కంట్రీస్, 2 డిఫరెంట్ కల్చర్స్. మీరు కానీ ఒకవేళ జపాన్ లో కానీ యూఎస్ లో కానీ ఉంటే దీని మీద మీ అభిప్రాయం ఉంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఈ టిప్ కల్చర్ మీరు నిజంగానే జపాన్ లో చూసారా, లేకపోతే నా ఒక్క హోటల్లో నాకు అలాగే అయిందా? తర్వాత రష్యాకి వద్దాం. రష్యా మనకి బాగా ఫ్రెండ్లీ కంట్రీ కదా. జస్ట్ ఒక చిన్న హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తాను నేను, కొంచెం కామెడీగా ఉంటుంది, కొంచెం వినండి ఒకసారి. కమియర్. సరదాగా మీకు ఒక ఆఫర్లో రష్యాకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఏదో ఫ్రిడ్జ్ కొన్నారు, ఫ్రిడ్జ్ లో మిమ్మల్ని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేశారనుకోండి. చక్కగా బ్యాగ్ వేసుకొని మాస్కోకి వెళ్ళారు. లొకేషన్లు, స్పాట్లు గిట్ల అన్ని చాలా అద్దరిపోయి, వెదర్ ఇంకా అద్భుతంగా ఉంది. ఎవరైతే అమ్మాయి మీకు టూర్ గైడ్ లో ఉందో ఆ అమ్మాయి మీకు బాగా నచ్చింది, ఆ అమ్మాయికి కూడా మీరు బాగా నచ్చారు. ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే, దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి.
ఆ అమ్మాయికి జనరల్ గా భారతీయులు అంటే చాలా ఇష్టం అనుకోండి. మీరు ప్రపోజ్ చేయడానికి మీ ప్రేమని, మీ లోపల ఉండే ఆ భావోద్వేగాన్ని ఒక రోజ్ షాప్కి వెళ్ళి రోజ్ అడిగారు. అక్కడ ఉండే ఓల్డ్ లేడీ మీకు రోజ్ ఇస్తుంటే ఒకటి కాదు 2 ఇవ్వండి, నా లోపల ఒక్క రోజుతో నా ప్రేమను నేను వ్యక్తం చేయాలని చెప్పి 2 తీసుకున్నారు. అప్పటికే ఆవిడ వద్దని చెప్తానే ఉంది, అయినప్పటికీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఈ 2 రోజులు పట్టుకొని మీరు ఆ టూర్ గైడ్ దగ్గరికి వెళ్ళి అలా మీరు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టారు. ఆవిడ తీసుకొని చూసి కింద నుంచి పైదాకా మిమ్మల్ని చూసి ఆ రోజులు మీ మొహం మీద కొట్టి అలా వెళ్ళిపోయింది. మీకు అర్థం కాలేదు అంటే నేను మరీ ఎలా ఉన్నానా, వద్దంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు, కానీ ద వర్స్ట్ షీ కెన్ సే ఇస్ నో అంటారు కదా, అలాగే వెళ్ళిపోవచ్చు కదా. ఇంత ఇదిగా నా పరువు తీసి మరీ వెళ్ళాలా అనే డౌట్ మీకు వస్తే, ఇదే హైపోథెటికల్ సిచ్యువేషన్ లో ఒక యథార్థ కల్చరల్ బిలీఫ్ ఏంటంటే, రష్యాలో మనం ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎవరికైనా ఇస్తే అది ఓన్లీ డెడ్ బాడీస్ ఇస్తాం, మనం ఫ్యూనరల్స్ లో ఇస్తాం. మనం 2 flowers 4 flowers 6 flowers 8 flowers 10 flowers అలా బ్రతికున్న వ్యక్తికి మీరు తీసుకెళ్ళి అలా 2 రోజులు ఇచ్చారంటే ఆవిడని చంపేసినట్టు. ఆవిడ అలా ఫీల్ అవుతుంది. మీ లవ్ స్టోరీ అనేది కంప్లీట్ అవ్వదు. సో నిజంగా మీ లవ్ స్టోరీ ఫినిష్ అవ్వాలంటే సింగిల్ రోజ్ తీసుకెళ్ళి ఇవ్వండి, 3 ఇవ్వండి 5 ఇవ్వండి పర్లేదు, కానీ ఇలాంటి ఈవెన్ నంబర్ ఆఫ్ రోజెస్ ఇచ్చే ఆడ్ ఆలోచన మీ తల నుంచి మీరు తీసేయండి, ముఖ్యంగా రష్యాకి వెళ్ళినప్పుడు. తర్వాత థాయిలాండ్ లో చాలా ఇంపార్టెంట్ ఆచారాలు ఉన్నాయి. మనలో చాలా మంది థాయిలాండ్ వెళ్తారు కాబట్టి చెప్తున్నాను. టక చెప్పారంటే థాయిలాండ్ లో తలకి మనం తల ఇలా పట్టుకున్న, తల ఇట్లా కొంచెం ఇలా పెట్టినా ఈ ఏరియాని చాలా సీక్రెట్ గా చూస్తారు, వాళ్ళు స్పిరిచువల్ గా చూస్తారు. దాన్ని కొట్టిన ప్రతిసారి వాళ్ళని మీరు అఫెండ్ చేస్తున్నట్టే. అండ్ రెండోది, డబ్బులు మీరు ఎవరికైనా ఇస్తున్నారు అనుకోండి, ఏదో ఒక సర్వీస్, థాయిలాండ్ అంతా సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళో, టాక్సీ డ్రైవర్ కో, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళి వెయిటర్ తో మాడుతున్నప్పుడు మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం అది 1 నోటైనా 2 నోట్లైనా ఎన్ని నోట్లైనా మీరు 2 చేతుల్లో పట్టుకొని నీట్ గా ఇవ్వండి. సింగిల్ హ్యాండ్ తో ఇస్తే నువ్వు నాకన్నా తక్కువ అని చెప్పినట్టు వాళ్ళు భావిస్తారనే విషయాన్ని మీరు గమనించండి. చాలా వరకు జనాలు నేను వెళ్ళాను థాయిలాండ్ నేను సింగిల్ హ్యాండ్ తో ఇచ్చాను మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు బయటికి చెప్పరు. పాపం వాళ్ళకి వాళ్ళ ఎకానమీ దాని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, కానీ వాళ్ళు బాధపడతారు. ఇంకొకరిని బాధ పెట్టే పని మనం ఎందుకు చేయాలి చెప్పండి? ఈ చేతితో ఇచ్చే డబ్బులు ఇలా ఇవ్వడం మనకేమైనా నష్టం? అది ఈసారి థాయిలాండ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని మీద మీరు ఏమంటారు? తర్వాత ఇటలీలో క్యాపుచినో. యూరోప్ అనగానే కాఫీ మంచిగా ఇట్లా బయట అవుట్డోర్ కెఫేలో కూర్చొని క్యాపుచినో సాయంత్రం 3ంటికి తాగుదాం అనుకుంటే అక్కడ కుదరదు. అంటే వాళ్ళు ఇస్తారు టెక్నికల్లీ, బట్ అక్కడ లోకల్స్ ఎవడిడా అన్నట్టు చూస్తారు. ఎందుకంటే 11 o'clock తర్వాత జనరల్ గా ఎక్స్ప్రెసో కాఫీని తాగడానికి ఇష్టపడతారు. క్యాపుచినో ఇస్ అ బ్రేక్ఫాస్ట్ థింగ్ ఇన్ ఇటలీ. సో ఇటలీకి వెళ్ళి క్యాపుచినో ఆర్డర్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి ఒకసారి. 11 o'clock ముందు వెళ్ళి తాగేయండి దాన్ని, అంత ఫ్యాన్స్ ఉంటాయి. తర్వాత తాగాలన్నా కూడా గెట్ ప్రిపేర్డ్ ఫర్ లుక్స్. ఇకపోతే చైనాకి 1 2 వందల్లో ఉన్నాయి. 2 మీకు అలా వదులుతా మీరు రెడీగా ఉండండి. చైనాకి వెళ్ళి ఏదైనా హోటల్లో కూర్చొని టిప్స్ పక్కన పెట్టండి. వాళ్ళు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత, ఫుడ్ ఇచ్చిన తర్వాత మినిమం మనం కొద్దిగా అమౌంట్ మన ఫుడ్ వదిలేసి వెళ్ళిపోవాలి. అది ఎందుకు? అపారెంట్లీ ఎవరైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారో హోటల్ గానీ, మనం వదలనంత తినేస్తే మన ఇస్తున్న అమౌంట్ ఆఫ్ ఫుడ్ చాలా తక్కువ. వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ వచ్చారో వాళ్ళు పస్తులు ఉండేలా మనం ఫుడ్ పెడుతున్నాం, వాళ్ళు మళ్ళీ ఇంకా అడిగేలా మనం పెడుతున్నాం అంటే మమ్మల్ని వాళ్ళు అఫెండ్ చేస్తున్నట్టే అని కస్టమర్స్ చూసి చైనీస్ పీపుల్ ఫీల్ అవుతారంట. అందుకే అట్లీస్ట్ 2-3 ముద్దలు వదిలేసి లేచి వెళ్ళిపోవాలి. మనకు ఆకలి ఉన్నా కూడా ఇంకొక ఐటమ్ ఆర్డర్ చేయాలి. ఓవరాల్ గా ఆర్డర్ చేసిన దాంట్లో ఎంతో కొంత మిగలాల్సిందే చైనాకి వెళ్తే. అంతేకాదండో, మీకు ఏదైనా చాప్ స్టిక్స్ మీ దగ్గర ఉంటే మీరు చాలా గర్వంగా చెప్తారు నాకు చాప్ స్టిక్స్ వాడడం వచ్చు అని. నేను కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా, నాకు అంత పూర్తిగా రాదు. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నువ్వు చేత్తో తినే బాబు. బట్ చాప్ స్టిక్స్ అని కానీ మీరు రైస్ బౌల్ అలా స్ట్రైట్ గా మీరు పెడితే, ఇది మన మట్టిలో పుల్లలు పెట్టినట్టు అది అలా నిఠారుగా నిలబడితే, అది కూడా ఓన్లీ దినాల టైంలో పెట్టేది, ఫ్యూనరల్స్ టైంలో జరిగేది అది. మీరు అలా పెడితే హోటల్ని కానీ ఆ ఫుడ్ పెట్టిన వాళ్ళు కానీ అఫెండ్ చేస్తున్నట్టే. సో నీట్గా చాప్ స్టిక్స్ని తీసుకెళ్ళి సైడ్లో పెట్టండి, కానీ రైస్లో నిలబెట్టద్దు. ఇట్స్ నాట్ ఎ గేమ్. ముఖ్యంగా చైనాలో మీరు ఉంటే. తర్వాత సౌదీ అరేబియా, ఈ దేశానికి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఇట్స్ కన్సిడర్డ్ అన్క్లీన్ అండ్ అన్ప్యూర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు కానీ భోన్ చేసేటప్పుడు కానీ ఈ హ్యాండ్ అని వాడకూడదు. ఇది చాలా వరకు భారతదేశంలో కూడా ఉంటుంది, కానీ అది సౌదీ అరేబియాలో తారా స్థాయిలో ఉంటుంది. ఈ గల్ఫ్ వార్ టైంలో కూడా 1990s లో ఎవరైతే అమెరికన్ సోల్జర్స్ ఈ లొకేషన్ లో దిగారో వీళ్ళందరికీ ముందు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడకండి, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు దేనికైనా వాడకండి, మీరు అది చూసిన వాళ్ళు అఫెండ్ చేసినట్టు ఉంటుంది అది అని. తుర్కీ, అదే టర్కీ ఇలాంటి దేశంలో ఈ సింబల్ జనరల్ గా సినిమా ఎలా ఉంది, సూపర్ గా ఉంది అంటాం, లేదా బయట వెదర్ ఎలా ఉందంటే సూపర్ గా ఉందంటే ఈ చేతిని ఇలా పెట్టడం మనకు బాగా అలవాటు కదా. ఇలా ఈ పర్టికులర్ సైన్ లో మీరు తుర్కీకి వెళ్ళి ఇది ఎవరికైనా చూపిస్తే వాళ్ళు చాలా అఫెండ్ అవుతారు. కొంచెం బాగా బలమైన వ్యక్తి అయితే మీ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా అంటే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ దేశం కొంచెం హోమోఫోబిక్ ఉంటుంది. మీరు గే అని చెప్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు అది కరెక్టా కాదా అనే డిబేట్ కాదు ఈ వీడియో, బట్ అలా ఫీల్ అవుతారు, అఫెండ్ అవుతారు, మీదకి వస్తారు. సో ఇలా పెట్టే సింబల్ని తుర్కీలో, టర్కీలో మీరు వాడొద్దు ఎట్ ఎనీ కాస్ట్. తర్వాత ఫిన్లాండ్ అనే పేరు మనకి ఎవ్రీ ఇయర్ మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ అనగానే ఈ ఫిన్లాండ్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు లోపల, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారని చెప్పి లోపల చిన్న కుతూహలం ఉంటుంది కదా, క్యూరియాసిటీ. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వీళ్ళు కల్చరల్ గా పెట్టుకున్న ఒక విషయం. నేను మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఒక 3 సెకండ్లు
ఇది ఒక వీడియోలో 3 సెకండ్లు ఖాళీగా ఉంటేనే మనకి ఏదోలా ఉంది కదా, బట్ ఇన్ జనరల్ రెగ్యులర్ కాన్వర్సేషన్స్ లో కూడా ఇది మనం అప్లై చేస్తుంటాం. ఏ మాట లేకపోతే స్మాల్ టాక్ ఏదో ఒకటి చేస్తుంటాం. ఏంటి వాళ్ళు భోజనం ఏం తిన్నావు అని, రీసెంట్గా ఏ సినిమా చూసావని, ఎవరితో చాటింగ్ చేస్తున్నామని, ఎవరిని మీటింగ్ చేస్తున్నామని, ఎవరితో డేటింగ్ చేస్తున్నాం అని చెప్పి ఏది పడితే అది మాడుతుంటాం మనం కొత్త వాళ్ళతో కూడా. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫిన్లాండ్ లో ఇలాంటి స్మాల్ టాక్ చేయడం కన్నా సైలెంట్ గా ఉండడం వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఏదైనా మీరు టాక్సీ ఎక్కినా కూడా మనం చాలా దేశాల్లో ఆ టాక్సీ డ్రైవర్ తెగ మాడేస్తుంటాడు, ఈ విషయం ఆ విషయం అని చెప్పి మాట కలిపేస్తుంటాడు. కానీ ఫిన్లాండ్ లో మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు కదా, దాని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తారు. అండ్ సైలెన్స్ అనేది ఆ దేశంలో కామన్. మీకు చెప్పడానికి ఏం లేకపోతే హ్యాపీగా సైలెంట్ గా మీ ప్రపంచంలో మీరు ఉండొచ్చు, మీరు చూడాల్సింది మీరు చూడొచ్చు. అవతల వ్యక్తిని మీరు ఆక్వర్డ్ చేయకుండా ఉండడానికి మాడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మాట్లాడితే వాళ్ళు ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. సో ఈ హ్యాబిట్ వాళ్ళకి ఏదైతే ఉందో అదే వాళ్ళ హ్యాపీనెస్ కి తోడ్పడుతుందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్స్ రాయండి ఖచ్చితంగా. తర్వాత ఈజిప్ట్, మీరు పిరమిడ్స్ చూడడానికి అది వెళ్ళినప్పుడు ఈ సింబల్ బాగుంది, అద్భుతంగా ఉంది, లేదా ఓకే అని వాడడానికి మనం ఈ థమ్ ఫింగర్ చూపిస్తాం కదా, ఈ బొటన్ వేల్ కానీ అవతలకి చూపిస్తే మనం దాని వల్ల చాలా అఫెండ్ అయిపోతారంట ఆ పర్టికులర్ కల్చర్ లో. 2009లో అనుకుంటా ఆఫ్రికన్ కప్ గెలిచింది ఈజిప్ట్. అప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ చాలా సర్కాస్టిక్ గా చూపించారు ఇలా రెఫరీస్. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ టైంలో కూడా అది ఇన్సల్ట్ అని చెప్పారు. ఖైరోకి వెళ్ళినప్పుడు ఇలా ఎవరికైనా మీరు చూపిస్తుంటే మీకు లుక్స్ వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత గ్రీస్ లో ఎంత బ్యూటిఫుల్ కంట్రీ కదా అది, జస్ట్ హాయ్ చెప్తే ఎవరికైనా గ్రీస్ లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనే విషయం మీకు తెలుసా? హాయ్ అంతే, అది వాళ్ళకి కల్చరల్ గా చాలా డేట్ బ్యాక్ అవుతుంది. దీని వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ టైంలో ఎవరికైనా గ్రీక్ పీపుల్ కి పనిష్ చేసినప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఇలా వాడేవాళ్ళు, ఇలా చేయి ఇలా ముందు పెట్టి చూపించేవాళ్ళు. అంతెందుకు 2011లో కూడా ఈ గ్రీస్ ప్రొటెస్ట్లు అవన్నీ జరిగినప్పుడు ఇలా చేతులు అవన్నీ చూపించేవాళ్ళు ఈ రెజిమెంట్స్ కి, గవర్నమెంట్స్ కి. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి యాంటీ ఆస్టెరిటీ డెమాన్స్ట్రేషన్స్ అని, అక్కడ కూడా ఈ చేతిని ఇలా చాలా అద్భుతంగా చూపించేవాళ్ళు. ఇలా చూపిస్తే ఇదే నువ్వు చెప్తున్న మాటకి నేను ఒప్పుకోవట్లేదు అనైనా, నీకన్నా నేను ఎక్కువ అనైనా, ఈ రెండిట్లో ఏదో మీనింగ్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గ్రీస్కి వెళ్ళినప్పుడు మీరు హాయ్ అని కూడా చెప్పకండి, జస్ట్ స్మైల్. ఆస్ట్రేలియాలోకి వెళ్ళి సర్ అనే పదాన్ని వాడితే, సర్ అంటే మనం చాలా రెస్పెక్ట్ఫుల్ అనుకుంటాం కదా, అక్కడ నేను ఏమైనా అంత ఇదైపోయినా, నీకన్నా అంత పెద్దోడినా, నేను పెద్ద నైటా, నేను ఎందుకు సార్ పిలుస్తున్నాను చెప్పి అడుగుతారంట. అక్కడ మేట్ అనే పదాన్ని చాలా ఎక్కువగా వాడతారు. సో సార్ అని పిలవడం మీరు చూసుకోండి కొంచెం. తర్వాత మెక్సికోలో ఎంత ఫనీగా ఉంటుందంటే, మనం ఒక ఫ్రెండ్ ఇంటికి మనం నైట్ 8 o'clock వెళ్ళాలి. 8 o'clock వాళ్ళు పిలిచారు మళ్ళీ డిన్నర్ హోస్ట్ చేయడానికి. మనం 8-8:05కి వెళ్తే వీఆర్ ఆన్ టైం అంటే వాళ్ళు వాళ్ళ టైంని మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టు మనం భావిస్తాం. వాళ్ళు కూడా వాళ్ళ టైంని మనం రెస్పెక్ట్ చేస్తామని చెప్పి మన పట్ల ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళు. కానీ మెక్సికోలో చెప్పిన టైంకి వెళ్ళిపోతే వీడికి టైం లేదనుకుంటారు. ఎరా నన్ను వంట కూడా చేయనివ్వని అడుగుతారంట. మినిమం 40 to 45 minutes లేట్ ఉంటారంట. 8కి పిలిస్తే 9కి వెళ్ళాలి, 9కి పిలిస్తే 10కి వెళ్ళాలి. అక్కడ క్యాజువల్ లేట్ బ్యాక్ యాటిట్యూడ్ ఉంటుందంట దేశం అంతా. అది మనల్ని కూడా ఫాలో అవ్వాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కెన్యాలో మనం ఎవరైనా కలుస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, షేక్ హ్యాండ్ మనం 2-3 సెకండ్లు 4-5 సెకండ్లు ఇస్తాం మాక్సిమం, మా బాగా ఫ్రెండ్ అయితే. బట్ కెన్యాలో మనం ఇచ్చే షేక్ హ్యాండ్ అలా ప్రొలాంగ్డ్ గా ఉండాలి. అది ఎంతసేపు అంటే అవతలోడు చేయి తీసేదాకా మనం తీయకూడదు. అది 10 అంటే 10, 20 అంటే 20 సెకండ్లు. మనం ముందే చేయి లాగేస్తే దాన్ని చాలా రూడ్ అని వాళ్ళు అనుకుంటారని చెప్పి బయట అనుకుంటున్నారు. సో కెన్యాకి మీరు హాలిడేకి వెళ్తే లాంగ్ హ్యాండ్ షేక్స్ మీరు ప్రిపేర్ అయిపోండి. తర్వాత సింగపూర్ లోపల చూయింగ్ గమ్ బ్యాన్ చేశారండి 2004 ఈ టైంలో. అగైన్ ఇది కంప్లీట్ బ్యాన్ కాదు, మీ దగ్గర ఆల్రెడీ చూయింగ్ గమ్ ఉంటే మీరు తినొచ్చు, కానీ ఇంపోర్ట్ చేయడం కానీ సెల్ చేయడం కానీ ఆ గమ్ తీసి ఎక్కడ పడితే అక్కడ అంటించడం కానీ చాలా పెద్ద ఫైన్ వేస్తారు దానికి. సారీ, ఇన్ఫాక్ట్ 2004లో రిలాక్స్ చేశారు. 1992లో పెట్టారు అది రూల్. అది 2004లో $500 సింగపూర్ ఫైన్ వేశారు వాళ్ళు. ఒక అమెరికన్ స్టూడెంట్స్ కి మనం క్లాస్ రూమ్కి వెళ్ళి అలా గమ్ తీసి అలా బెంచ్ల కింద అట్లా పెట్టేస్తుంటాం కదా, అలాంటిది సింగపూర్లో అస్సలు చేయకూడదు. చాలా చాలా అఫెండ్ అయిపోతారు వాళ్ళు. ఇలాంటివి రకరకాల రూల్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో వైట్ అనేది ఫ్యూనరల్స్ వేసుకెళ్తారు, చైనా లాంటి దేశాల్లో. ఇంకొన్ని దేశాల్లో మనం ఫ్యూనరల్స్కి వెళ్ళినప్పుడు బ్లాక్ వేసుకెళ్తాం. అలా మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పినవి కాకుండా మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా, కొత్త పాయింట్స్ చెప్దాం అనుకున్నా, ఈ దేశంలో పలానా దేశంలో నేను ఉంటున్నాను, ఒక స్టూడెంట్ లా చదువుతున్నాను లేదా వర్క్ చేస్తున్నాను, నేను ఇది చూసాను, నేను ఇక్కడ నా పర్సనల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఇది అని మీరు నాకు చెప్దాం అనుకుంటే కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ వీడియో చాలా లైట్ హార్టెడ్ గా పెడదాం అనుకుంటున్నా, నథింగ్ టూ సీరియస్, అట్ ద సేమ్ టైం కొంచెం వాల్యూ యాడ్ అయ్యేలాగా. అలాంటి వాల్యూ మీరు కింద కామెంట్స్ లో యాడ్ చేస్తే అంతగానే ఏం కావాలి, రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్ అండ్ లెట్ us know. ఓకే, ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, రెడ్ ఇంక్ ని, అది పెన్ అవనివ్వండి, ఇంక్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దాన్ని ఒక బ్యాడ్ ఒమెన్ కింద కన్సిడర్ చేస్తారు ఒక దేశంలో. అది ఏ దేశం అదే? ఎందుకంటే ఆ దేశంలో రెడ్ అంటే డెత్ అని, చావుకి రెడ్ తో కనెక్షన్ ఉంది కాబట్టి రెడ్ ఇంక్ కూడా, పెన్ కూడా వాడకూడదని. ఆప్షన్ ఏ ఇస్ జపాన్, ఆప్షన్ బి ఇస్ సౌత్ కొరియా, ఆప్షన్ సి ఇస్ చైనా, ఆప్షన్ డి ఇస్ థాయిలాండ్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా కూడా ఇట్స్ గ్రేట్ ప్లేస్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఒకవేళ ఇక్కడ లేకపోతే ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే అక్కడ మన టీం వాళ్ళు పెట్టేస్తారు ఖచ్చితంగా. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ప్లస్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్, నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఛానల్, అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని మన లైఫ్ స్టైల్ బేస్డ్ కాంటెంట్, ఫ్యాషన్ బేస్డ్ కాంటెంట్ మళ్ళీ రివైవ్ చేసాం మనం. ఆల్రెడీ 100K అయిపోయింది, 1.1 lakhs దగ్గర ఉంది. అది ఆల్రెడీ మీ చలవే. అది
డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. దీస్ ఆర్ ఆల్ అవర్ ఛానల్స్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఇలాంటి వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇది కొంచెం జియోపొలిటికల్ టోన్ లో ఉంటుంది. ముఖ్యంగా చార్లీ కర్క్ అనే వ్యక్తి ఇన్సిడెంట్ ఈ మధ్య యుఎస్ అంతా షేక్ చేస్తుంది. దాని గురించి తెలుసుకోవాలని మనలో చాలా మంది కుతూహలం ఉంది. దాన్ని మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఈ టారిఫ్లు, ట్రేడ్, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మనకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే విషయాల గురించి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ట్రంప్ గారు భారతదేశం మీద వేస్తున్న టారిఫ్ ఏంటి, దాని వెనక ఉండే హిస్టరీ ఏంటి అని. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.